దేవుడు వాళ్ళ ద్వారా నాకు బ్లెస్సింగ్స్ వస్తాయి. మీలాంటి బ్లెస్సింగ్స్ నాకు అవసరం లేదా అన్న పోయినా చేయక ప్రాంజే భూమిని ఆకాశమును సర్వలోకమును సమస్తమును సృష్టించిన స్తోత్రం ఈ యొక్క బంగారు పాదములకు స్తుతిస్తూ థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోగణుడ, నిత్య నివాసైన దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న యేసయ్య నీకు వందనాలు స్తోత్రం. ఓరు ప్రభా 2025 సంవత్సరం మొదలుకొని 2026 సంవత్సరము ఈ 2వ మాసం వరకు ఈ 14వ తారీఖు వరకు మమ్మల్ని అందరినీ నేను సురక్షగా రెక్కల చాటున కాచి కాపాడి ఎత్తిపట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, వందనాలు. ఓం ప్రభా, ఎక్కడైతే 2-3 కూడి నా నామాన్ని స్థుతిస్తారో వారి మధ్య నింటున్న గొప్ప దేవ, మరి తండ్రి ఈ యొక్క మధ్యాహ్న సాయంకాల సమయంలో నీ ప్రియ దాసరాల స్థలం యొక్క గృహంలో చేరి నిన్ను స్తుతించి నేను ఆరాధించి నేను గణపరచడానికి ఇచ్చిన ఇటు ధన్యతను బట్టి నీ కృపను బట్టి నీకు స్తోత్రములు, వందనాలు. అవును ప్రభా, మరి 2018 నుండి 2021 వరకు మేము ఇక్కడ సేవలో ఈ పరిచర్యలో మేము కొనసాగే మందిని బట్టి నీకు స్తోత్రములు. ఇప్పుడు మమ్మల్ని అక్క ఎంతగానో ప్రేమించి తండ్రి ఆదరించి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మేము ఒకరికొకరు ప్రేమతో నేను ఈ సేవలో ముందుకు సాగించినందుకు నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క సమయంలో అక్క గృహాన్ని దర్శించడానికి నువ్వు చూపిన ఇట్టి ధన్యతను బట్టి, ఆవస్సుని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. అక్కనైనా కలుసుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రములు. మరి ఈ సమయంలో తండ్రి అక్క చేసిన పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. అయినా అనేక ఆత్మలని పరలోక రాజ్యం చేరడానికి ఆవిడకు నీకు ఒక జ్ఞానమును, ఆరోగ్యమును ఆవసిన దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి యొక్క సమయంలో తండ్రి మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఒక కాలము దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ చిత్తమైతే తండ్రి మరి నైనా చర్చి నిర్మించుకుని చిన్నగా అక్క ద్వారా నుండి ఏదైనా తండ్రి నీ కృపతో మాకు ధారాళంగా వేయడానికి నీ కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. అక్క చేసిన పరిచర్యలు నీ సన్నిధి నీ కృప దయచేసి అనేక ఆత్మలను సంపాదించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, మరి నీ చిత్తమైతే తండ్రి అక్కను మా మధ్య కూడా నడిపించమని, మరిగా అవకాశం ఉంటే మేమందరం కలుసుకొని నీ యొక్క గృహంలో ఈ చర్చిలో ప్రార్థించుకున్న వాక్యమును దయచేయమని, ఇరుగు పొరుగు వారిని దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క సాయంకాల దీవెనలు ఆశీర్వదించగా దయచేయమని యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Hallelujah, hallelujah.
15 నుంచి 20 వచనాల వరకు చదువుకుందాం. యోహాను సువార్త 21 15 నుంచి 20 వచనాల వరకు. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అతను అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోనును, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగి ఉన్నవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరిగినవని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనస్తుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుతూ వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోవాలని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో దాన్ని చూచి ఆయన ఆ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడను భోజన పంక్తికి ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించేవాడు ఎవడని అడిగాను. వాడైనను శిష్యుడు తన వెంట వచ్చుట చూశాను. దేవుడి యొక్క లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఎంత స్తుతించా కూడా తక్కువే. ఈ రోజు మీరు చేసిన మీ వేళకు ఉపకారం బట్టి మేము స్తుతిస్తున్నాం. ఎంతమంది కాల్ చేస్తారో వారందరినీ మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా డాక్టర్ భావన, నా ప్రభా, నా తండ్రి, నీకు మహిమకరమైన విధానంలో మీ జీవితంలో మీరు చేసిన వేళను బట్టి దేవ డిఐన్స్గా నా తండ్రి దేవ, మరి మీకు మహిమకరమైన విధానంలో నా తండ్రి అభిషేక్ మీరు ఇచ్చిన బట్టి నా ప్రభా, ప్రమోషన్ బట్టి మీకు ఎంత సూచించా కూడా తక్కువే. డాక్టర్ నా తండ్రి బ్లెస్సిని మీరు జ్ఞాపకం చేసుకుని శ్రీకాకుళం నుంచి నా ప్రభా అద్భుత రీతిగా మీరు కర్నూలుకు ట్రాన్స్ఫర్ చేసిన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవ డాక్టర్ ప్రియాంక ప్రతి బలహీనత ఏసునామమున గద్దించి పాదాలుగా బంధించేందుకు మేము స్తుతిస్తున్నాం. మీ నామంలో మీ రక్తంలో ఆవిడ స్వస్థత కలుగు చేసి దేవా స్తోత్రం. కెంచని మీరు కనికరించని బయట వెప్పన్గా నా తండ్రి, మరి ఆ యొక్క నా ప్రభా నా తండ్రి స్టాండర్డ్ చర్చిలో గార్గ్యపురంలో బయట వెప్పన్గా మీరు వాడుకుంటారో మేము స్తుతిస్తున్నాం. గార్గ్యపురం చర్చి నా ప్రభా నా తండ్రి, మరి అది దేవ కన్స్ట్రక్షన్ లో నా తండ్రి మీరు పూర్తి చేస్తున్నారు. అందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అలాగే గిబ్సన్ చర్చ్ లో నా ప్రతి విధమైన నా ప్రభా దేవ నా తండ్రి అంధకార చేసేంతో ఇచ్చినామని దయపరచమని ప్రార్థిస్తున్నాం. పాస్టర్ మరి మీ జ్ఞానాత్మతో నింపుదు కాక. అలాగే నా ప్రభ నా తండ్రి రాజకుమారిని కనికరించండి. పూర్ణారోగ్యం, పూర్ణ బలం, పూర్ణ స్వస్థత మీరు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. దేవ ఈ రోజు మిత్రుల నుంచి నా ప్రభ నా తండ్రి మరి ఇమ్మానుయేల్ అన్నాను మా తండ్రి దేవ అక్కడ మా తండ్రి పాస్టర్ గారి పాస్టర్ మరి మీరు పంపించారు కలిగించిన దేవ ఆసక్తి తమనం బట్టి వందనాలు చెల్లిస్తాం. దేవ కర్మాపీఠంలో వచ్చిన తండ్రి దేవ నా ప్రభ వారి నా తండ్రి నిన్ను మహిమపరిచి గణపరిచిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవ వారి కట్టుబడి నూతన మందిరాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. పిల్లలందరినీ బయట వెపన్స్ గా మీరు వాడుకున్నందుకు మేము స్తుతిస్తున్నాం. దేవ మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీరు పంపిన ప్రతి దైవ చెడు బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే నా ప్రభనాథని నిశ్చితమైతే నా ప్రభనాథని మేము యొక్క ఫిబ్రవరి మాసంలో నా ప్రభనాథని నీకు మహిమకరమైన విధానంలో ఎక్కడ మీరు నడిపిస్తే అక్కడికి వెళ్ళటానికి సిద్ధపాటుగా ఉండడానికి మీకు దయచేసి దర్శనం లేఖన భాగంలో తేటగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. పేతురు దగ్గరికి వచ్చి, అంటే ఈ 21వ అధ్యాయంలో మనం గత దినాల్లో మిగతా ఇవన్నీ కూడా మనం టాపిక్స్ మాట్లాడుకున్నాం. ఇక్కడ యేసయ్యనే స్వయంగా వాళ్ళకు భోజనం పంచి పెట్టాడు కదా. అంటే యేసు ప్రభువు వారు నేను పరిచర్య చేయడానికే వచ్చాను కానీ దేనికి రాలేదన్నాడు, చేయించుకోవడానికి కాదు. అందుకనే తండ్రి అయిన దేవుని కుమారుడు అయినా కూడా యేసు ప్రభువు వారే స్వయంగా శిష్యులకు ఆ యొక్క రొట్టెలు పంచిపెట్టి వాళ్ళకు వడ్డించడం మనం చూస్తున్నాం. ఈ లోకంలో చాలా మంది వాక్యం చెప్పే వాళ్ళు ఉంటారు. వాక్యం చెప్పినారంటే అన్ని వాళ్ళకు మనమే వడ్డించాలంటాం. వడ్డించడానికి కూడా ఇష్టపడాలి, లేకపోతే వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు కావాలని చూస్తారు.
అక్కడ ఏమైనా స్టేజ్ బాగా ఉందా, మైక్ అరేంజ్మెంట్స్ ఉన్నాయా, లేకపోతే ఏసీ రూమ్స్ ఉన్నాయా, ఇవన్నీ అడుగుతారు కదా. అయితే యేసయ్య అంతగా 12 మంది శిష్యులను చేయించేసి ఎన్ని ఆత్మలో దేవుడి చేత నడిపించి ఎంతగా స్వస్థపరిచినప్పటికీ కూడా ఎంతగా తగ్గించుకొని ఆయననే స్వయంగా తన చేతులతో ఆ యొక్క రొట్టెను విరిచి మనం చూసాం తేదగా, పిల్లలారా మీ వద్ద ఏమైనా ఉందా అని మొదట అడుగుతాడు. వాళ్ళు లేదంటారు. అప్పుడు యేసయ్య చూడండి, కొన్ని చేపలు తీసుకొని రండి అని అంటాడు దాంట్లో నుంచి. అప్పుడు ఆయన 9వ వచనంలో చదవమా, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడను. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 183 గొప్ప చేపలతో నిండి ఉండాలి. ఎప్పుడు చేపలతో నిండి ఉండి ఆ యొక్క మరి ఆ పడవ లేకపోతే వల అంటే యేసయ్య మాటకు విధేయత చూపినప్పుడు. మొదట యేసయ్య ముందే చెప్పాడు, పేతురు నిన్ను చేపలు కాదు మనుషులు పట్టే జాలం చేస్తానని చెప్పినా కూడా మర్చిపోయి మళ్ళా నేను చేపలు పట్టడానికి పోతున్నాను అంటాడు. అంటే అవివేకంతో నిజంగా దేవుడు యేసయ్య చెప్పినటువంటి మాట పునరుత్థానం ఇద్దరు అప్పుడే మర్చిపోయినాడు. యేసయ్య పరమం కొనుక్కోబడితేనే మళ్ళా మొదటి జీవితంలోకి వెళ్ళడానికి ఇష్టపడినాడు పేతురు పెద్దవాడు. మరి పేతురు ఆ మాట అనగానే మిగతా వాళ్ళు కూడా మేము కూడా వస్తామన్నారు. అలాగనే తాను తిండపోతే వాళ్ళ మీద జడ్జి అన్నట్టు ఒకరికి వచ్చే దేవుడికి విరోధమైనటువంటి ఆలోచన మిగతా వాళ్ళని కూడా చెడగొట్టే విధానంలో ఉంటారు. యేసయ్య మనుషులు పట్టే జాగ్రత్త చేస్తామంటే చీమలు పట్టడానికి వచ్చారు. అందుకే మనకి ఏం దొరకలేదు. కానీ యేసయ్య ప్రేమ గల తండ్రి కదా, వారి కష్టార్జితంలో చూశాడు. రాత్రంతా పట్టాడు, ఏం దొరకలేదు. అయితే యేసయ్య అన్నాడు, కుడివైపు వేయండి. ఇంకొక చోట కూడా ఇలాగే ఉంది, నీ మాట చొప్పున వేస్తామన్నా. అప్పుడు వేసి బలం పెగిలిపోనంత. ఈ రాత్రి కాల సమయమందు మనం నిజంగా దేవుని వాక్యానుసారంగా వెళ్తే పెగిలిపోనంత బ్లెస్సింగ్స్ దేవుడు మనకి ఇస్తాడు. ఎంతగా అంటే అంతగా నిండి మన గిన్నెలు నిండి పొరలేదా. మన హృదయము విశ్వాసం, విధేయత, ప్రేమ, పరిశుద్ధత, సంతోషం, సమాధానం అనే ధన నిధులతో ఆయన నింపేటటువంటి దేవుడు. ఆయనతో మనముండి ఆయన మాటకు విధేయత చూపినప్పుడు మన స్వబుద్ధిని కాదు ఆధారం చేసుకోవాలి. యేసయ్య ఆలోచన మీరు మనుషులను పట్టాలంటే మీరు ఆత్మీయంగా ఎదిగి అనేక ఆత్మలను నా కోసమే తయారు చేయాలి. అనేకులను రెవరెంట్గా చేయండి, అనేకులు బిషప్గా చేయండి అని లేదు. ఏమన్నాడు? అనేకులను శిష్యులుగా భూదిగంతములకు నాకు సాక్షులుగా ఉండాలన్నారు. మనం సాక్షి చెప్పుకుంటే మైకు కట్ చేస్తుంటాం. ఈరోజు ఇమ్మేనా మాస్టర్ సార్ వచ్చి చెప్పిండు అనమాట, అక్క ఒక్కొక్కసారి సాక్ష్యం చెప్పేటప్పుడు మీరు వాక్యం చెప్పేటప్పుడు టీచర్ చెప్తుంటే మా గుండెలు పడిపోయి నువ్వు ఆఫ్ చేయపో అన్నారంట. మైకు నువ్వు అడవి సౌండ్ తగ్గించిపోవని అంటే సౌండ్ తగ్గిస్తే ఈరోజు తగ్గిస్తారు, తర్వాత దేవుడి దగ్గర తగ్గిస్తారా? నేను అదేనా ఎన్ని రోజులు ముగిస్తాడు? దేవుడు పైన చూస్తున్నాడు, ఆయన చూస్తూ ఉండేటటువంటి దేవుడు. ప్రతి క్రియకు ప్రతి దానికి కూడా దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసిన వాటిలో ఉంటాం. నిజంగా యేసయ్యని ప్రేమిస్తే ప్రేమించే వాళ్ళు చేసేటువంటి లక్ష్యం ఏంటంటే అనేక ఆత్మలను ప్రభు కోసమే తీసుకురావాలి. అది పేతురు కూడా అప్పుడు అలాగే చెప్తాను, మనుషులను పట్టాలి అంటారు. చేపలు కాదు పట్టేది, ఈ చేపలేమి పెద్ద ఇది కాదు, కానీ మనుషులను నువ్వు పట్టాలి. దేవుని కోసమే, రాజ్యం కోసమే మనుషులను సంపాదించాలంటారు. అందుకే వాళ్ళంతా కష్టపడినారని యేసయ్యనే స్వయాన ఆ నిప్పుల పైన చేపలు రొట్టె కాల్చి వాళ్ళ పిల్లల వచ్చి భోజనము చేయాలి. ఎంత ప్రేమ! హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా సేవకుల పిల్లల వచ్చి భోజనం చేయండి అంటారు, ముందు మాకు పెట్టండి అంటారు. ముందు మేము సేవకులము ఫస్ట్ మాకు వడ్డించండి, మాకు వడ్డించినాక మీరు తినండి అనే నేచర్ ఉంటుంది కదా. ఇక్కడ యేసయ్య చూడండి, తండ్రి అయిన దేవుని కుమారుడు అయినప్పటికీ రాజు ప్రభుల ప్రభు అయినా కూడా ఆయన స్వయానం చేసి తన పిల్లలు అంటే ఎప్పుడైతే ఒక నిజమైన కాపరి లక్షణం ఏంటంటే ఆ వచ్చినటువంటి వాళ్ళ గొర్రెని తన సొంత పిల్లలుగా వాళ్ళని భావించాలి. వాళ్ళందరికీ సమానంగా పంచిపెడతారు. అక్కడ కూడా 5,000 మంది తిన్న తర్వాత అంటే పురుషులే కేవలం, వాళ్ళ స్త్రీల పిల్లలు ఇంకా ఎక్కువ మంది ఉంటారు.
కేవలం పురుషులు తిన్నాక 12 గంపలు మిగిలితే సమానంగా ఇచ్చాడు, కానీ ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఇచ్చినాడు ఇవ్వాలి. అది యేసయ్య యొక్క ప్రేమ. ఒక తల్లి ప్రేమ సమానంగా ఉండాలి. సమానం కాకుండా ఎప్పుడు ఒకరికే వాక్యం చేయడం, ఎప్పుడు ఒకరికే ప్రాణం చేయడం, ఎప్పుడు ఒకరికే పాటలు ఇవ్వడం అంటే పక్షపాతం అంటారు. వాడు దేవుడి పిల్లల లక్షణం కాదు. వాళ్ళ అపవాది లక్షణాలు ఎప్పుడు కూడా వాడు దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వస్తారు. అంటే మన ఆధ్యాత్మిక విలువలను తగ్గించడానికి వస్తారు. వాడి పనే అదే. ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఆత్మలో బలపరుస్తున్నారంటే వారు నిజమైన దేవుని యొక్క పిల్లలు, లేదా దేవుని సేవకులు, లేదా దేవుని చేత పంపబడిన వారు. దేవుని చేత పంపబడిన వారు ఆత్మల భారం కలిగి ఆత్మలను వెతుకుతారు, వెంటాడతారు. ప్రతి ఆత్మ దేవుళ్ళ వాడబడాలని ప్రభు బలలో మనం పాల్పొందాం కాబట్టి, మరి ప్రభు బలలో పాల్పొందిన ప్రతి ఒక్కరూ వాక్యం చెప్పాలి అని తాపత్రయపడతారు. యేసయ్య యొక్క ఆలోచన అదే. అందుకని ఎవరైతే మారినారో వాళ్ళందరూ ప్రకటించారు. అక్కడ సమరయ స్త్రీకి యేసయ్య ఏం చెప్పడా, కానీ ఎప్పుడైతే ఆమె హృదయం మారిందో వెంటనే అందరికీ వాక్యం ప్రకటించడానికి వెళ్ళిపోయింది. భక్తులైన మరియ ఇక ఏకంగా నా శిష్యులకే అంటారు. వాళ్ళు మొగలు గారు ప్రభా బాగా ఎట్లా చెప్పాలా అని అనిందా? యేసయ్య చెప్పాడు. స్వయాన యేసయ్య పునరుద్ధానం అయిన తర్వాత మరి పిరికవుడాయి తలుపులు మూసుకొని కూర్చున్నారమ్మా. మరి ఇక్కడికి రాలే, బలయోగ్రానికి ఇద్దరే వచ్చింది. అది కూడా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయినారు వాళ్ళు. అంటే నిజంగా యేసయ్యను ప్రేమిస్తే అక్కడ నుండి యేసయ్యను కనుగొనే వరకు వెళ్ళకూడదు. అందుకనే ఇక్కడ యేసయ్య అడుగుతున్నాడు, పేరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని 2 సార్లు అడిగాడు. ఇంకా 3సారి నీకు తెలుసు ప్రభు అన్నాడు. ప్రేమిస్తున్నావు తెలుసు నాకు, పరిస్థితులను బట్టి వాళ్ళు చేసిన యేసయ్య క్షమించి మళ్ళీ ఏమంటే నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తుంటే, ఈ రాత్రి నిజంగా మనం యేసయ్యని ప్రేమిస్తే, యేసయ్య పట్ల తపన తృష్ణ ఉంటే, యేసయ్య బిడ్డలుగా మనం జీవించాలంటే, యేసయ్య సేవకులుగా, యేసయ్య ప్రతినిధులుగా, యేసయ్య ఖైదీలుగా మనం ఉండాలంటే మనం చేయవలసిన 2 పనులు: గొర్రెలు కాయాలి, గొర్రెలను మేపాలి. అది గొర్రెలు కాయాలి, మేపాలి. ఏ గొర్రె తప్పిపోకుండా చూడాలి. అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తుల్లో ప్రతి కుటుంబం దగ్గర అందుకే వాళ్ళు ఇంటింట రొట్టెలుచుట ఎందుకు, ప్రార్థన చేయుటకు, సహవాసం ఏడగా ప్రతి ఇల్లు దర్శించి ఆ ఇంట్లో ఎవరికి రక్షణ లేదో వాళ్ళని గమనించి బుద్ధి చెప్పినారు. అది కాపరి లక్షణం. ఒక కాపరి అంటే డబ్బులు అడుక్కోవడానికి ఇంటికి వచ్చే కాపరి కాదు. అలాంటి వాళ్ళు కాపరే కాదు. వాళ్ళంతా దొంగతనం, హత్య, నాశనం చేయడానికి వస్తారు. నిజమైన కాపరి ఏ కుటుంబానికి వెళ్తామో ఆ కుటుంబంలో రక్షణ లేని వాళ్ళకు రక్షణ అందించేవాడిగా ఉండాలి. గద్దించాలి ఆ కుటుంబ యజమాని, తండ్రిని కానీ తల్లిని కానీ. అలా చేయడం ద్వారా సంఘాలు దేవుడికి మహిమకరంగా ఉంటాయి. సంఘాలు ఎందుకు పాడైపోతున్నాయి అంటే గద్దింపు లేవు. తల్లిదండ్రులు గద్దించారు, పెద్దలు గద్దించారు, కాపరి గద్దించారు. కాపరి కావాల్సింది డబ్బులు వస్తే సాగు అంతే. అవి మన వాళ్ళతోనే సహవాసం చేస్తుంటాం. ఇక్కడ యేసయ్య అలా చెప్పలేదు. నువ్వు నిజంగా కాయడము అంటే ఆ గొర్రెలు తప్పిపోకుండా వాటిని సరి చేయాలి. కాపరి దగ్గర పెద్ద కళ ఉంటుంది. మీరు కూడా యేసయ్య ఇట్లా కళ పట్టుకొని చూస్తున్నారు కదా, అది ఒక్కగా ఉంటుంది. అంటే అవి ఎప్పుడైనా కూడా ఎక్కడైనా దూరం పోతుంటే వాటికి మెడకు ఇట్లా వేసి దగ్గరికి లాగుతారు. తర్వాత ఒకవేళ అవి వేరే ఉంటే వెనకాల కలసం చిన్నగా అలా కొట్టేస్తారు. అలాగా కాపరి అసలు ఎంత ముళ్ళ పొదల్లో ఉన్నా కూడా ఆ గొర్రె స్వరాన్ని విని వాటి కోసమే వస్తారు. 99ని వదిలిపెట్టేది ఎందుకు అంటే అక్కడ బాధలో ఉన్నటువంటి గొర్రెల కోసం వస్తారు. ఈ 99కి యేసయ్య యొక్క వాక్యము బోధ అవసరం లేదు వాడు. కానీ ఒక్క గొర్రె గావు కేకలు వేస్తా ఉంది. గావు కేకలు వేస్తే గొర్రెలు కాబట్టి ఆ గాయం మాన్పాలి. ముళ్ళు గుచ్చుకున్నా కూడా, రక్తం కాన్నా కూడా ఆ ముళ్ళలో ఉన్నటువంటి గొర్రెని బయటికి తీయడం అంటే మనము రక్షణ లేని వాళ్లకు, చెడు త్రోవలో ఉన్న వాళ్ళకు, పాపం అనే ముళ్ళ పొదలో చిక్కుపోయిన వాళ్ళు మన వాక్యం ద్వారా గద్దించినప్పుడు వాళ్ళు మనం తిట్టినా ఏం చేసినా కూడా వాళ్ళు ఏం చేయడం ముళ్ళ నుంచి లాగాలి. అది ఒక కాపునే లక్షణం. అందుకని ఇక్కడ కాయడం అంటే చాలా ఇన్నర్ మీనింగ్ ఉంది. అక్కడ కాయడం అనేది ఇంకా రాత్రి మగళ్ళు వాటి కోసమే వేయించి ఉండాలనేది కూడా ఇంకొక అర్థం. అంటే 134వ కీర్తనలో యెహోవా సేవకులారా యెహోవా మందిరంలో ఎక్కడి నుంచి ఉంటారంటే వాళ్ళు రాత్రి అంతా 134 చదవని కీర్తన, రాత్రి అంతా మీరు యెహోవా మందిరం నిలిచిండు ఆడవారా అని రాయబడతారు. అందుకనే ఎజ్రా, నెహెమ్యా వీళ్ళంతా కూడా ఎంతగానో దేవుని ప్రార్థన చేసింటారు. యేసయ్య కూడా 40 రాత్రి పగళ్ళు అరణ్యంలోకి పోయి ఆయన ప్రార్థన చేశారు. అరణ్యంలో ఆయన మందిరాల్లో కాదు, లేకపోతే ఎక్కడైనా కట్టడాలు కట్టిన చోట కాదు, అరణ్యంలో వెళ్ళి. ఎక్కడంటే ఇక్కడ యేసయ్య ప్రార్థన అరణ్యంలో, ఒలివ కొండల దగ్గర, లేకపోతే గెత్సేమనే తోటలో
అలా కట్టబడ్డ ఇళ్లలో కాదు. ఆ ప్రార్థన ఎంత బలోపేతమైందో, ఆయన అక్కడ చేసిన ఆ ప్రార్థన ఈ రోజు ప్రతి మానవ కోసం చేసిన ఆ ప్రార్థన నిన్ను నన్ను కాపాడుతుంది. అందుకే ఆయన కాపాడాడు కాబట్టి నువ్వు కూడా కాపాడు అంటే ప్రార్థన చేయి. వాటి కోసం ప్రతి ఆత్మ కోసమే నువ్వు దివారాత్రులు ప్రార్థన చేసేవాడిగా ఉండాలని పేతురుకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా మనం చూస్తే నిజంగా గొర్రెలు అంటే దేవుని యొక్క పిల్లలు. దేవుని పిల్లలను ఎంతగా మేపి కాస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో మనం మోషే చూసుకుంటే, మోషే మరి ఎడారిలో వాళ్ళ కోసమే రాజుగా ఉండవలసిన మోసే తగ్గించుకొని ఈ ఇశ్రాయేలు ప్రజల కోసం ఎన్ని అవమానాలు భరించాడు. ఎడారిలో ఎక్కడుంటే ఎక్కడ ఆయన పయనించినాడు. ఆయన బాగా మేడలో ఉండవచ్చు, కానీ వాటన్నింటిని ఆయన ఏం చేసినాడు? తోసేసినాడు, పెంటలాగా వాయించినాడు. నిజమైన దేవుని ప్రేమించే దేవుని పిల్లలు ఏ ప్రదేశమైనా కూడా దేవుని గణపరచడానికి, ఆత్మను కాపాడడానికి ఏమైనా చేయగలరు. అలాగే దెబోరా కూడా న్యాయాధిపతుల్లో మీరు చూడండి, న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో చూస్తే అప్పుడు న్యాయాధిపతులంతా కూడా కొంతమంది వస్తున్నారు, కొన్ని రోజులు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. 20 సంవత్సరాలుగా ఈ శిశేర బలం అక్కడ ఎంత భయంకరమైన విధానంలో వాళ్ళు ఏలుతున్నారు. వాళ్ళు దేవుడికి మొదలుపెడితే తండ్రి అయిన దేవుడు దెబోరాతో ఒక స్త్రీలు అని చాలా తక్కువ నుంచి మాట్లాడుతుంటారు కొంతమంది అవివేకులు. కానీ వాక్యంలో ఆది కాలం నుంచి ప్రకటన వరకు మనం చూస్తే స్త్రీలను ఎంతగా గౌరవించాడు తండ్రి అయిన దేవుడు. అలాగనే యేసే కూడా అక్కడ దేవుడు దెబోరాతో మాట్లాడతాడు. దెబోరా మేల్కొను కొన్ని విషయాలు అంతా చెప్తాను. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే లగ్జరీస్ గా ఒక జడ్జి అంటే మరి ఎంత ఉన్నత స్థాయిలో ఉంటారు. ఆమె ఒక న్యాయాధిపతి అయినా సరళ వృక్షం కింద కూర్చుందామె. చూసారా? ఆమె ఉండాలంటే ఇంత మేడలు అవన్నీ ఉంటాయి, కానీ సరళ వృక్షం కింద కూర్చొని దేవుని ప్రజల కోసమే న్యాయం తీరుస్తుంది. ఆమె అన్ని అనుకూలమైన వాతావరణాలు కావాలని లేదా, అన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని గణపరిచింది. అక్కడికి ఆమె దగ్గరికి అనేకులు వచ్చేవాడు. వాళ్ళకందరికీ ఒకే విధానంలో న్యాయం తీర్చింది. తన వారికి ఒక న్యాయము, వేరే వాళ్ళకి ఇంకొక న్యాయము అలా చెప్పలేదు. సరళ వృక్షం కింద ఉంది ఆమె. చూసారా? 600 ఇనుప రథాలు ఉన్నటువంటి సిసేరాను ఎదుర్కోవడానికి బారాకు భయపడి దెబోరా నువ్వు వస్తే నేను వెళ్తా అంటే, అగత్యంగా నేను నీతో వస్తా, ఖచ్చితంగా వస్తానంటారు. ఎంత ధైర్యం చూడండి. కేవలం దెబోరా, ఈ యొక్క బారకు, తర్వాత యాయేలు, ఈ ముగ్గురు యొక్క మరి దేవుడికి మహిమకరమైన విధానం వారి ప్రయత్నంలో ఇశ్రాయేలును కాపాడగలిగినారు. కాయాలి మేపాలి. అలాగే మేపడం విషయంలో అంటే వాక్యంతో వాళ్ళని మరి బలపరిచే విధానంలో ఉండాలి. అందుకని ఇక్కడ ఒకరు ఆత్మ రక్షణ పొందిన తర్వాత రక్షణ లేని వారి గురించి ఆలోచించే విధానంలో ఉండాలి. ఇక్కడ పేతురు అదే చెప్తున్నాను. నిజంగా యేసుని ప్రేమిస్తే ఆ ప్రేమకు నిదర్శనం ఏంటంటే గొర్రెలు కాయాలి, మేపాలి, రెండు చేయాలి. కాయలు మేపడం అంటే వాక్యం ద్వారా గద్దించి సరిచేసి దేవుని పిల్లలుగా వాళ్ళని మార్చడం. అలాగే కాయడం అంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం. రాత్రి మగలు వాళ్ళు వచ్చి ప్రార్థన చేయమంటే 2 నిమిషాలు ప్రార్థన చేయడం కాదు. వాళ్ళు 2 నిమిషాలు అక్కడ చేసినా చేయకపోయినా అది కాదు. కానీ మనకి ఎక్కువ సమయం వాళ్ళందరి కోసం రాత్రి వేళ ఎంతో సమయం. అందుకనే దావీదు ఒక కాపరి కాబట్టి అర్ధరాత్రి వేళ ప్రార్థన చేసినాడు, వేకుజామున ప్రార్థన చేసినాడు. చూసారా? ఆయన రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు, 7 సార్లు స్తుతిస్తాడు. ఒక రాజు బిజీ షెడ్యూల్ అయినా కూడా కాపరి లక్షణం అంటే అది. తన యొక్క ప్రజలను కాపాడడం కోసమే దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేస్తాడు. తన కుటుంబం కోసం చేయటం లేదు, తన ప్రజల కోసం. అందుకని 136వ కీర్తన క్షమించండి 119, 136లో ఒక శ్రేష్టమైన మాట ఉంది. చూడండి, కీర్తన 119, 136. చూడండి, ఇక్కడ జనుడు అన్నాడు. వాళ్ళ కుటుంబం కోసం మాత్రమే కాదు. ఇక్కడ జనుడు ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై కాస్తుంది. ఈ రాత్రి ఏడుస్తున్నారు. వాళ్ళింట్లో అన్నారు, వీళ్ళింటున్నారు, వాళ్ళింట్లోకి రానిలేదు, వీళ్ళింట్లోకి రానిలేదా ఏడుకోవాలి. దేవుని పిల్లల లక్షణం కాదు. దేవుని పిల్లలు జనుడు ధర్మశాస్త్రం అంటే న్యాయం, నీతి న్యాయము అనుసరించడం లేదు అని కన్నీరు ఏరులై పాడినారు.
అక్కడ ఇర్మియా ఏడుస్తాడు. ఆత్మలో వాళ్ళంతా నశించిపోయారు. ఆత్మలో హతులైన వారి కోసమే నా కళ్ళు కన్నీళ్ళ ఉండగా నా తల జలమయంగా ఉండేదిగా. ఎజ్రా ఏడుస్తున్నాడు. అన్య స్త్రీలను వివాహం చేసుకొని అన్నిలో కలిసిపోయారు వీళ్ళు. నెహెమ్యా ఎంత ఇదిగా వాడు తప్పు చేయకపోయినా మేము మా పితల యొక్క పాపం నిన్న ఎంత బాగా అక్కడ ప్రార్థన చేసింది. మేము మా పితలు చేసిన దాన్ని ఇలా క్షమించు అని చేశాడు. వాడు ఉదయం నుంచి సాయంకాలం నైవేద్యం వరకు ప్రార్థనలోనే ఉన్నారు. దేవుడి దగ్గర గోలాడుతున్నారు. డానియేల్ అయితే ఇక్కడ ఎంత ఇదిగా ప్రార్థన చేస్తున్నారు. అందుకే నా ప్రార్థన ముగియక ముందే జవాబు వచ్చింది. కారణం తన ప్రజల కోసం. దేవుని ప్రేమించే వాళ్ళు గొర్రెలు కాస్తారు, గొర్రెలు మేపుతారు. కాయడం మేపడంలో వాక్యం చదవాలి, ధ్యానించాలి. వాక్యం విన్నటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి, ధ్యానించిన దాన్ని నడుస్తూ ప్రకటించాలి, నడవకుండా కాదు. ఈరోజు కొంతమంది అదే నాతో అన్నారు, ఈరోజు సిలరిటీలో వాక్యం చెప్పడానికి వచ్చిందంట స్పీకరు. ఆమె ముసుగేస్తుందా? మరి చెప్పాలి కదా నాకు. నువ్వు అమ్మ ముసుగేసుకొని చెప్పమ్మా, మేము మా చర్చిలో ముసుగులు పెట్టినాము, ముసుగేసుకొని చెప్పాను చెప్పాలి. అట్లా చెప్పారు. ఎందుకంటే ధైర్యం లేదనమాట. ఇంకా మీరు అంటారు కదా పాప అమాయక ప్రజల మోటోళ్ళు ముసుగేసుకో అంటేనే వాళ్ళు వేసుకుంటారు. అవును, ఎందుకు అంటున్నారు? అక్కడ ముసుకుంటే ఏం రాయబడింది చదవరు. వెంట్రుకలే ముసుగు తెలిసిన వాళ్ళు అలా చేస్తారు. కనీసం వాళ్ళు ఇలా కూడా కప్పుకో. కొంతమంది ఎందుకు కూడా ఇలా మూసుకుంటారు. ఎందుకు ఎక్కడ ఇలా మూసుకున్నా అంటే జడ వేసుకోకూడదు కదా అని. జడలు అన్నారు కానీ జడ అని చెప్పాలి. జడ చేసుకోవచ్చు. జడలు అంటే 2-3 జడలు వేసుకోకూడదు. అది అర్థంతో వాళ్ళు ధ్యానం చేయరు. చేయకుండా కూడా లెక్కేస్తున్నారు. దాన్నే తప్పుడు పోదాం కల్పించేబడి పోదాం అంటే అవేమో. ఎవరికైనా ఒకటే ఉన్నాం కదా, పక్షపాత దూరంగా ఉండకూడదు. అది వాళ్ళు ఎందుకు అలా చేస్తారంటే ఆడ వెంట్రుకలే ఘనము, వెంట్రుకలే బయట చెంగు అన్నారు. ఇలాగ తప్పుడు బోధన చేస్తే గొడవలు ఏందో పనిస్తాయి, పోతాయి, చెదరిపోతాయి. ఇక్కడ యేసయ్య పేతుతో బాగా చెప్తాను, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా పేతు? అవును ప్రభా. అయితే గొడవలు కానీ గొడవలు మేపు. ఈ కామసే వాళ్ళు మేపే వాళ్ళు పరిసరాలు ఎలాగో ఉన్నా కూడా దేవుడికి కనపరుస్తారు. చెట్ల కింద దెబోరా, అలాగే మోషే అరణ్యంలో ఎడారిలో, తర్వాత బ్యాప్టిజం ఇచ్చి యోహాను వండే రోమం కట్టుకొని అరణ్యంలో వెలుతలు తేనె తిన్నాడు. కొంతమంది ఎక్కడైనా పిలిస్తే మటన్ చేయండి, చికెన్ చేయండి, తలకాయ కూర చేయండి అడుగుతున్నారు. బ్యాప్టిజం ఇచ్చి యోహాను అడిగినాడు. ఆయన ఆహారం చూడండి, మిడతలు తేనె. ఏసైనా ప్రేమిస్తున్నాడు, దేవుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆహారం ఇంపార్టెంట్ కాదు. ఎంత తేజగా నిజంగా దేవుడి పిల్లలు అరణ్యాల్లో, అడవుల్లో, కొండల్లో దేవుని గణపరచడం వాళ్ళు, అది నిజమైన యేసయ్యను ప్రేమించినట్టే ప్రేమ. అందుకే ఇక్కడ ముమ్మారు అడిగారు. ఆ తర్వాత మళ్ళీ యేసయ్య ఒక ప్రవచనం చెప్తున్నారు. ఏంటంటే చూడండి, ఇక్కడ పేతురు వెచ్చనపడి, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలు మేపుము, నీవు ఎవరిడవై ఉండినప్పుడు నీ అందరు నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. అంటే దేవుడు ఎలాగా ప్రేరేపిస్తే అక్కడ వెళ్తున్నాడు. కానీ వృద్ధుడైన తర్వాత నీకు ఇష్టం కాని చోటుకి మనం తీసుకువెళ్తాడు అన్నాడు. అది ఎందుకు అంటే ఆయన ఎట్టి మరణము ద్వారా దేవుని మహిమపరుస్తాడు అని ముందే ప్రవచన రూపంగా చెప్తున్నాడు. అంటే ఈ పేతురులో ముసలి వయసు వరకు దేవుని గణపరిచి ఆ తర్వాత ఆయన శిల వేయడానికి పోతే వద్దు, నేను అర్హుడను కాదు, నన్ను తల కిందల శిలువ వేయండి అని చెప్తాడు. దేవుని మహిమపరిచాడు. ఆయన మరణము దేవుడికి మహిమకరంగా ఉంది, ఆయన బ్రతుకు దేవుని మహిమకరంగా ఉంది, ఆయన నడక దేవుని మహిమకరంగా ఉంది. పేదలు నడుస్తూ ఉండే పేదల యొక్క నీడ, పేదలు నీడ పడి అనేక రోగములు వెళ్ళిపోతాయి. అంత పవర్ ఉంది. ఎందుకు పేదలు నీడ అనేక రాశాడు అంటే యేసయ్య పేతురు యొక్క కవచంగా ఆత్మ కవచాన్ని ధరించుకున్నాడు కాబట్టి. పేతురు చుట్టూ యేసయ్య ఆత్మ కవచం ఉంది. ఆ ఆత్మ కవచం అనే నీడ వ్యక్తుల పైన పడినప్పుడు వాళ్ళకి స్వస్థత అయింది. అలాగే కొందరు నూనె రాయకూడదు అంటుంటారు, కానీ నూనె రాసి ప్రార్థన చేయడం అనేది ఇక్కడ ఇందాక రోజు మనం చెప్పేది కదా, అక్కడ నూనె వేసి తలగడ అక్కడ రాయి మీద వేసి దేవుని గణపరిచి ఇది మహానాయం, ఇది లేకపోతే ఒక పెద్ద సేన అని చెప్పి ఇది కూడా ఒక మందిరం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి ప్రతిష్ఠ
గురించి చాలా చోట్ల రాయబడింది. నూనెతో అభిషేకించడం, నూనెతో ప్రార్థన చేస్తే మళ్ళీ దానికి కామెంట్ చేస్తుంటారు కొంతమంది కదా. మరి చేసే వాళ్ళకు చెప్పారు చెయ్యరు, అనవసరంగా మాట్లాడుతుంటారు. ఇక్కడ యేసయ్య పేతురుతో జరగబోయే విషయాలన్నీ కూడా చెప్పారు. అందుకే పేతురు వెంటనే అన్నాడు కదా, దేవుని మహిమ గురించే, ఆయన యొక్క కార్యాలన్నీ దేవుని మహిమపరిచాయి. ఈ రాత్రి కాల సమయమందు మనం చేసే ప్రతిదీ దేవునికి మహిమకరంగా ఉందా లేదా అని ఆలోచించాలి. నిజంగా యేసయ్యని ప్రేమిస్తే కష్టమైన, నష్టమైన, బాధైనా ప్రభువుని ప్రకటిస్తూనే ఉంటాం. సేవ ఆగిపోలేదు. ఎన్నిసార్లు పేతురును బాధ పెట్టారు, సంఖ్యలు వేశారు. పౌలును చీలను వాళ్ళు ఎన్నిసార్లు బాధ పెట్టారు. ఇన్ని బాధ పెడుతున్నాలే అని అన్నారా, ఇంకా ఎక్కువ సేవ చేశారు. అక్కడ భక్తిపై గుడ్డి భిక్షకుడు ఏంటి అలాగా గట్టి గట్టి కేకలేసి అరుస్తున్నా, నోరు మూసుకో అన్నారు. నోరు మూసుకున్నాడా? మరీ ఎక్కువగా. మీకు ఎవరైనా అక్కడ పోకూడదు, ఇక్కడ పోకూడదు, ఇక్కడ వాక్యం చెప్పకూడదు, అక్కడ వాక్యం చెప్పకూడదు, మరీ ఎక్కువగా చెప్పాలి. ఒకరోజు చెప్పదంటే 10 మెసేజ్లు చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎక్కడైనా ఒకటి ఆటంకం వచ్చిందంటే మనం ఎక్కువ దేవుని హెచ్చించడం కోసమే వచ్చింటాయి. ఆటంకం రాక మానవు, కానీ ఎవరి వలన వచ్చినా వారికి ఏంటి శ్రమ, శ్రమ, శ్రమ. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎంత మనం ఆ లేఖన భాగాలన్నీ కూడా చూస్తే ఇశ్రాయేలు బాధ పెట్టిన వాళ్ళందరూ దేవుడు మొత్తేశారు. వాళ్ళని మొత్తుదేమో వీళ్ళు చెప్పరా, కానీ దేవుడు తన కార్యక్రమం చేస్తాడు. నా బోటు ఇవి ఎలా చేస్తుందని చెప్పరా. ఆ యజబేలుకు అంత ఉన్నా కూడా దానికి కావాల్సింది నా బోటు ద్రాక్షతో. అది ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఏకీభవించినారు పాపంలో. అననీయ సభ్యులు అబద్ధాల్లో ఏకీభవించినారు. ఏకీభవించి ప్రార్థన చేయాలి, ఏకీభవించి ఆత్మను సంపాదించాలి, ఏకీభవించి ఆత్మను బలపరచాలి. కానీ ఇలాగా దేవుడికి విరోధమైన పాపం చేసి ఉగ్రత తెచ్చుకోవచ్చు. చేసిన అవివేక పనికి వాళ్ళ సంతానం అంతా నాశమైపోతుంది. అక్కడ చెయ్యమని నాబోతు చెప్పరా, కానీ దేవుడు వాళ్ళకు తగిన శిక్ష ఖచ్చితంగా విధిస్తాడు. ఇక్కడ పేతురు కాని చోటికి తీసుకువెళ్ళాలి, దేవాన్ని చిత్తం అనుకున్నాడు. అందుకే మహిమపరిచాడు. దేవుని మహిమ కోసమే ప్రతిదీ ఆయన ప్రతి ఒక్క ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా దేవుని మహిమ కోసమే ఆయన పేరు చేసినాడు. వీళ్ళంతా శిష్యులు అనేక ప్రాంతంలో ఎక్కడికంటే ఇక్కడికి వెళ్ళి వాక్యం ప్రకటించారు. కానీ మాకు అనుకూలమైన పరిస్థితులు కావాలి అని ఎప్పుడు చెప్పలేదు. అంటే ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన సత్యం, నిజంగా యేసయ్యని ప్రేమిస్తే ఎట్టి పరిస్థితిలో యేసయ్య నుంచి మనం వేరు కావు. క్రీస్తు ప్రేమ నుంచి శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కలవైనా, వస్త్రహీనతైనా ఏదైనా వేరు చేయదు అని అర్థం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా ప్రభువును బలపరుస్తాం. అలాగనే ఎవరికి రక్షణ లేదో వారికి నిజంగా మనం యేసయ్యని ప్రేమిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు చెప్పండి. ప్రతి ఒక్కరికి బాధ్యత, కేవలం ఒక్కరికే కాదు, ప్రతి ఒక్క విశ్వాసకే బాధ్యత. నిజమైన విశ్వాస యొక్క లక్షణం యేసయ్యని ప్రేమిస్తే గొర్రెలు కాయాలి, మేపాలి. వాళ్ళ వాక్యం గద్దించి చెప్పాలి, సరిదిద్దాలి. సరి చేయకపోతే దేవుడికి అప్పగించాలి, దేవుడే చూసుకుంటాడు. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించు బాగా. ఆమేన్. ఆత్మీయ మాటల్లో మర్మాలు ప్రభావి చెప్పించిన మాటలు బోధించిన జ్ఞానాన్ని బట్టి కొన్నాడు. స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభావ నేను విచిత ద్వారా కాకుండా నిర్మాణం బ్రతకడానికి దయచేసాం. ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయమని కొంటున్నాం. స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మా ఇంటి ద్వారా ఇంటి వారికి దయచేసాం. పశ్చాత్తాపం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావ ఏదేమైనా సేవను మీకు ఆటంకంగా జరిగించున్న గొప్ప విజయాన్ని బట్టి కొంటున్నాను. స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం చేస్తున్న ప్రవాహించమని ఆత్మల ప్రభావ ప్రతిరోజు వచ్చిన వంద పాపల గుడాహారాల దగ్గర వచ్చిన వాక్యాలు వింటున్నారని కృపను సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సన్నిధికి వచ్చి తండ్రి అనేకలో బోధించడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏడుగుల ఇబ్బందుల విషయాలు కలగ చేసే దేవుడు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరి హృదయం లేదు బహుమానాన్ని ఎరిగిన దేవుడు నీకు వందనాలు. గుళ్ళు కృతంత్రాలు ఈర్ష పగతో తెలుగు ఆత్మ చేస్తున్నాను. వాటిని గర్జించి బుద్ధించుకుని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యానుసారం మాదిరిగా బ్రతకడానికి నీకు గ్రహించిన
ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను అవమానపరచుకున్నాను ఇక్కడ నేర్చుకుని ప్రార్థిస్తున్నాను. మీకే స్తోత్ర ప్రభావ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేస్తాను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కావాల్సిన అవసరాలను తీర్చిపెట్టమని ప్రార్థిస్తున్నాను. ప్రతిదినం జ్ఞాపకం చేస్తున్నామని నా కుటుంబంలో నేర్పులు ఇబ్బందులు మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను. శక్తిని ధరించమని ప్రార్థిస్తున్నా. టీచర్ చెల్లెలు జ్ఞాపకం చేస్తున్నానని కొందరు చేసిన ప్రభావానికి మంచి మనసును బట్టి నీ కొందరికి స్తోత్రమైన సక్సెస్ చేయమని ప్రార్థిస్తున్నానని కొందరు చేసిన ప్రభావం దేశానికి స్తోత్రంకే స్తోత్రంకే స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థన శక్తిగా నాకు ప్రార్థించి అడిగి వేడుకలు